రైట్. పాక్ మత ప్రబోధకుడి వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, సీనియర్ విశ్లేషకులు. నమస్కారం మురళీ మనోహర్ గారు. నమస్తే అమ్మా. సార్, ఈ పాక్ మత ప్రబోధకుడు ఎవరైతే ఉన్నారో నసీద్ మాద్ని ఇలాంటి మత బోధకులు హఫీజ్ సయీద్ 10,000 మంది ఉగ్రవాదులను కశ్మీర్కు పంపాడు అని బహిరంగంగా ప్రకటన చేయడం చూస్తూ ఉంటే, అంటే ఇది కేవలం పాక్లో తమ క్యాడర్ స్థాయి పెంచుకోవడానికి, ఏదైతే వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారో అది తగ్గకుండా చూసుకోవడానికి ప్లే చేస్తున్నటువంటి ఒక మైండ్ గేమ్ అనుకోవాలా? లేదు అని అంటే నిజంగానే గత ఏడాది మనం చూసాం సార్, పహల్గామ్ దాడి తర్వాత లోయలో నిజంగానే మళ్ళీ ఏమైనా ఉగ్ర నెట్వర్క్ పుంజుకుంటుంది అనడానికి ఇది ఒక వార్నింగ్ లాగా మనం చూడాలి సార్. ఒక్క విషయం రోజు గారు, ఈ ప్రయత్నం ఏదైతే ఉంటుందో వాళ్ళు నిరంతరంగా మన పైన, భారత్ పైన చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా లష్కర్ ఎ తోయిబా అనేది అక్కడ పెంచి పోషిస్తున్న ఒక పెద్ద ఉగ్ర సంస్థ. మన అందరికి తెలుసు, హఫీజ్ సయీద్ అనేవాడు దీన్ని లీడ్ చేస్తున్నాడు. అనేక సార్లు మన పైన దాడులు చేశాడు, సక్సెస్ అయ్యాడు, ఫెయిల్ అయ్యాడు, ఇవన్నీ జరిగాయి. ఇది చరిత్ర, మనము తుడిచిపెట్టలేము వెంటనే. కానీ 10,000 మందిని ఇప్పుడు పంపించాడా అంటే మనం ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మనందరికీ తెలుసు, 15th ఆగస్టు జెండా ఎగిరేశాక 2వ రోజే మన దగ్గర పెద్ద ఉగ్ర కుట్ర జరిగినట్టు, వాళ్ళందరినీ కూడా సుమారుగా 20 ప్లేసెస్ లో దీని యొక్క ప్లాన్ జరిగింది అని సుమారుగా కొన్ని వందల మందిని అరెస్ట్ చేసినట్టు, ఇదంతా ఈ పెద్ద కుట్రను ఒకటి భగ్నం చేశారు మన యొక్క వీళ్ళు ఏజెన్సీస్ అన్ని కూడా. అంటే అర్థమైంది అని అంటే ఈ ఎఫర్ట్స్ అనేవి నిరంతరం జరుగుతున్నాయి. మన పీస్ఫుల్ గా ఏం లేమో ఇప్పుడు కూడా. మన ఏజెన్సీ చాలా బలంగా పనిచేయబట్టి ఎప్పటికప్పుడు వీటిని భగ్నం చేయగలుగుతున్నాము, మనం సేఫ్ గా ఉండగలుగుతున్నాము. మన సామాన్య ప్రజలు ఈరోజు కాస్త ప్రశాంతంగా బ్రతుకుతున్నారు. కానీ దాని అర్థమైంది అంటే వెనకాల అన్ని ఆగిపోయినాయి, స్లీపర్ సెల్స్ ఆగిపోయాయి, ఇంకేదో ఆగిపోయాయి, అదేం లేదు, ఈ జరిగే కుట్రలన్నీ జరుగుతూనే ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ 10,000 నిజంగా కూడా కాశ్మీర్లోకి ప్రవేశించారా అని అంటే, దీంట్లో ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. ఈ హఫీజ్ సయీద్ పరిస్థితి కూడా బాగాలేదు. మనందరికీ తెలుసు, మొన్న ఆపరేషన్ సింధూర్ అప్పుడు ఇతడు ఉండే స్థలం ఏదైతే బహవల్ నగర్ ఉందో పంజాబ్ ప్రొవిన్స్ లో, అక్కడ కూడా బాంబింగ్ జరిగింది. కనుక ఇప్పుడు అక్కడ ఆ మజీద్ నుంచే ఇప్పుడు ఈరోజు ఈ ప్రకటన వచ్చింది. అయితే హఫీజ్ సయీద్ అఫీషియల్ గా ఇప్పుడు జైల్లో ఉన్నాడు. కనుక అతన్ని ఇన్ఫ్లుయెన్స్ కాస్త బలహీన పడ్డది ప్రభుత్వం దగ్గర అని. ప్రభుత్వం కూడా డ్యూయల్ ప్లే చేస్తుంటుంది ఎప్పుడు కూడా, ఎప్పుడు బయటికి వదలాలి, ఎప్పుడు ఉంచాలి, ఇదంతా వాళ్ళే. ఎందుకంటే ఆర్మీ కంట్రోల్లో ఉంటారు వీళ్ళంతా కూడా. ఎప్పుడైనా చంపేస్తుంటారు కూడా ఇటువంటి వాళ్ళని, ఇంటర్నల్ గా ప్రాబ్లం వచ్చింది అన్నప్పుడు. అందుకని ఇప్పుడు ఏంటంటే హఫీజ్ సయీద్ ఆడే గేమ్ లో ఇలాంటి ఎవరంట మత బోధకులు అందరు కూడా బయటకు వస్తూ ఉంటారు. కొన్ని పబ్లిక్ పర్సెప్షన్స్ కొరకు మేము ఉన్నాం ఇంకా అని చెప్పడానికి కానీ, లేకపోతే ఆర్మీని, లేకపోతే అక్కడ ఉన్న గవర్నెన్స్ ను బెదిరించడానికి కూడా ప్రకటనలు చేస్తూ ఉంటారు. 14th ఆగస్ట్ రోజు ఫ్లాగ్ హెస్టింగ్ జరుగుతున్నప్పుడు, వాళ్ళ స్వతంత్ర దినోత్సవం రోజు ఒక సమావేశంలో ఈ మత బోధకుడు నసీర్ మాద్ని చేసిన ప్రకటన వాళ్ళ యొక్క వ్యూహంలో భాగం కావచ్చు, లేదా ఆ ప్రయత్నాలు నిరంతరం కొనసాగిస్తూ ఉండొచ్చు. అయితే ఇప్పుడు ఏంటి అని అంటే, పిఓకేలో చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. కనుక ముందైతే పిఓకే నుంచే వీళ్ళు రావాలి, కనుక పిఓకేలో ఒక ఇమేజ్ క్రియేట్ చేయాలి, అంతా ఆడ బాగుంది అని అనుకోకుండా బాబు అని. కనుక మేమంతా అక్కడ ఇప్పటికీ నడుస్తుంది ఇదేంది మా యాక్టివిటీ అని చెప్పడానికో ఇంకేదోతో మొత్తానికి ఒక ఈక్వేషన్స్ తోనే ఈ ప్రకటన వచ్చిందని నేను అనుకుంటున్నానమ్మా. ఊరికి వచ్చింది, 10,000 మంది వచ్చేసారు, ఇంకా ఇప్పుడు కాశ్మీర్లో ఏమో జరుగుతుంది. గతంలో లాగా లేదు భారత్ ఇప్పుడు, గతంలో అంత బలహీనంగా లేదు. ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు అనేటువంటి పరిస్థితి
లేదు. సో పైగా పాకిస్తాన్ కూడా సార్ వాళ్ళు ఒకవైపు ఏమో అసలు అబ్బెబ్బే మా దగ్గర అసలు ఉగ్రవాదమే లేదు అని చెప్తా ఉంటుంది. అంటే ఎఫ్ఏటిఎఫ్ నిధుల కోసమో, క్లీన్ చిట్ కోసమో, అంతర్జాతీయ నిధుల కోసమో వాళ్ళంతా మా దేశంలో ఉగ్రవాదం లేదని చెప్తారు. మరోవైపు చూస్తేనేమో ఈ బహవల్ నగర్ లాంటి ఈ బహిరంగ సభల్లో ఈ మత ప్రబోధకులే ఈ హఫీజ్ సయీద్ లాంటి వాళ్ళని దేశభక్తుడు అని చెప్పేసి దేశం కోసం చాలా చేసినట్టుగా కీర్తిస్తూ ఉంటారు. సో అయినప్పటికీ కూడాను అక్కడ పాక్ ప్రభుత్వం కానీ ఆర్మీ కానీ ఎలాంటి చర్యలు తీసుకోరు. తీసుకోరు. వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ లో, ప్రభుత్వంలో భాగం. ఇప్పుడు లష్కర్ తోయిబా మాత్రం కంప్లీట్ గా వాళ్ళ వాళ్ళ దీంట్లో భాగమే. ఎందుకంటే మన అందరికి తెలుసు, షహబాజ్ అనే ప్రధానమంత్రి 5% 10% ఆయన గవర్నెన్స్ లో ఉంటే 90% ఆర్మీ మునీర్దే నడుస్తూ ఉంటుంది, అతనిదే నడుస్తూ ఉంటుంది. కనుక అధ్యక్షుడు ఉంటాడు, ఆయనైతే కంప్లీట్ గా కీలుబొమ్మ లాగా ఉంటాడు. ఎప్పుడైనా ప్రవచనాలు పలకడానికి అప్పుడప్పుడు టీవీలో వచ్చి అది చెప్పడానికి ఉంటాడు. కనుక ఇలాంటి మనం కూడా ఏదో పార్లమెంట్ లో మాట్లాడినట్టున్నాడు భారత్ వ్యతిరేకంగా, అతను కూడా అప్పుడప్పుడు అలా మాట్లాడుతూ ఉంటాడు. అందుకే నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఇది కూడా అంతే, ఈ పబ్లిక్ పర్సెప్షన్ కోసం చేసేటువంటి కొన్ని ప్రకటనలు ఇవి చాలా కష్టాల్లో ఉంది పాకిస్తాన్. కనుక ఇంతటి కష్టాల్లో పబ్లిక్ లో విశ్వాసం కలగాలి ప్రభుత్వాల పట్ల. ఏం చేయకుండా నిర్వీర్యం అయిపోయింది ప్రభుత్వం అనకుండా, బలూచిస్తాన్ ఇంతగా ఇదైపోయి వాళ్ళు స్వతంత్రాన్ని ప్రకటించుకుంటే ఎందుకు ఈ ప్రభుత్వం ఉండి మనకేంటి అనేటువంటి ఇమేజ్ కూడా పంజాబ్, సింధ్ ప్రొవిన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడంతా కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఎంత బలహీన ప్రభుత్వం ఇది అనేటువంటి ఇది ఉంది. అందుకని ఇలాంటి ప్రకటనలు ఇవి వస్తూ ఉంటాయి. మన వైపు కూడా ఉమర్ అబ్దుల్లా ఇంతవరకు ఒకలాగా మాట్లాడాడు. నిన్న అనుకుంటాను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. అసలు ఈ సమయంలో పిఓకే ప్రజలందరూ కూడా హాయిగా వచ్చి భారత్ లో కలిసిపోయే వాళ్ళు 370 గనుక తొలగించకుండా ఉంటే అని ఒక ప్రకటన. అంటే అదొక వంక పెట్టేసి 370 ఉంటే వాళ్ళకు ఒక సెక్యూరిటీ ఉండేది, వాళ్ళు వచ్చేవాళ్ళు, అనవసరంగా తీశారు. 370 ముఖ్యం కాదు, ఆ వంక మాత్రం ఏంటి అంటే, బట్ దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ, పీపుల్ ఆర్ రెడీ, పిఓకే పీపుల్ ఆర్ రెడీ టు కమ్ అండ్ జాయిన్ విత్ ఇండియా అనేది మాత్రం చాలా స్పష్టంగా ఆయన నోటి నుంచి ఆయన పలికేశాడు. అది నిజం. వాతావరణం ఆ విధంగా ఉంది. భారత్ లోనే హాయిగా ఉన్నారు మా వాళ్ళు, అనవసరంగా మేము ఇక్కడికి వచ్చామనే అసంతృప్తి అక్కడ ఉంది.